తిరుమల వెంగమాంబ అన్నదాన సత్రంలో తొక్కిసలాట జరిగి మంజునాథ్ అనే బాలుడు చనిపోయారు అని వాళ్ళ కుటుంబ సభ్యులు మీడియాతో చెప్పినటువంటి వార్తల మీద అన్ని మీడియాలోనూ విస్తృత కథనాలు ప్రసారమయ్యాయి. సో ఈ అంశం మీద టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు స్పందించారు. ఆయన చాలా తీవ్రంగానే స్పందించారు. ఇవన్నీ కూడా అవాస్తవాలని, అక్కడ ఎలాంటి తొక్కిసలాట జరగలేదు అని ఈ నెల 22న వెంగమాంబ అన్నదాన సత్రం అక్కడ మంజునాథ భోజనం చేశారు అని, ఆ భోజనం చేసి బయటకు వచ్చేటప్పుడు గుండె నొప్పి వచ్చింది అని, అందుకే ఆ పిల్లోడు అక్కడే పడిపోయారు అని, తర్వాత తిరుమల అశ్విని ఆసుపత్రికి చేర్పించారు అని, డాక్టర్ల సలహా మేరకు స్విమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అని, ఆ బాలుడు ఈరోజు చనిపోయారు అని చెప్పి టీటీడీ చైర్మన్ గారు అయితే ఈ అంశం మీద స్పందించారు. ఈ వార్తలన్నీ కూడా అవాస్తవాలు అన్నారు. ఇది వార్తలు కాదు. చైర్మన్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో మరి వాళ్ళ కుటుంబ సభ్యుల వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇవి వార్తలు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులే మాట్లాడారు. ఆ వీడియోలు బయటకు వచ్చాయి, మీడియాలతో మాట్లాడారు. దాన్ని అన్ని మీడియా సంస్థలు కూడా రిపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి. సరే, ఇప్పుడు చైర్మన్ గారి వివరణ ఇది. ఆ మంజునాథ్ అనే పిల్లోడు దీర్ఘకాలంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని కూడా చైర్మన్ గారు అంటున్నారు. అక్కడ వెంగమాంబ సత్రంలో భోజనం చేసి రిటర్న్ వచ్చేటప్పుడు జరిగింది అంటున్నారు. చేసి బయటకు వచ్చేటప్పుడు జరిగింది, అక్కడే పడిపోయారు అని. సో వాస్తవాలు ఎలాగుంటే కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలు ప్రసారం చేస్తున్నాయని, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు, ప్రతిదానికి చట్టపరమైన చర్యలు ఏంటబ్బా స్వామి? వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు, అవే మీడియాలు రిపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి. ఇక ఎవరన్నా నోరు తెరిచి మాట్లాడాలి అంటేనే చట్టపరమైన చర్యలు. ఈ పదం ఏంటండి బాబు, ఫ్యాన్సీ అయిపోయింది. ఏముంది ఇక్కడ అంత చట్టపరమైన చర్యలు? వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడించండి. అప్పుడు ఎందుకు అట్లా మాట్లాడారో మళ్ళీ మీరు వాస్తవాలు ఇవ్వంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులేమో అట్లా చెప్పారు. ఎందుకు వాళ్ళు చెప్పాల్సి వచ్చింది? అవును, మీరు ఇప్పుడు అది కాదు ఇది వాస్తవం అన్నారు. మీరు చెప్పిన వాస్తవాన్ని కూడా మీడియాలో ప్రచురితం చేయాలి, మీడియా ప్రసారం చేయాలన్నది అది ఒక పాయింట్. ఇంతకుముందు మీరు అలా ప్రసారం చేశారు, కాదు ఇప్పుడు ఇది కరెక్టు అని చెప్పి దీన్ని ప్రసారం చేయమని చెప్పండి, అది కరెక్ట్ అవుతుంది. అందరి మీద చట్టపరమైన చర్యలు అని చెప్పి ఏముంది? సో చైర్మన్ గారు ఏమంటున్నారు అంటే అది కరెక్ట్ కాదు అంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ తొక్కిసలాట జరిగిందని ఏదైతే చెప్పారో అది కరెక్ట్ కాదు అంటూ ఉన్నారు. సో చైర్మన్ గారి వివరణ ఇది. క్లియర్గానే చెప్పారు ఆయన, గుండెపోటు తొక్కిసలాట కాదు అని. సో మైట్ బి ఏది వాస్తవం అన్నది